మహాగణుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నత ఘనమైన నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయమున పునరుద్ధాన ఆరాధన దినమున దేవుని యొక్క వాగ్దానము ఫేత్ క్రైస్ట్ టెంపుల్ వారిచే సిస్టర్ రక్షిత ఇవాంజలిన్ గారి ద్వారా దేవాతి దేవుడు మనకిచ్చే వాగ్దానము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. బుక్ ఆఫ్ యోహాను సువార్త 14వ అధ్యాయము 40వ వచనము. ఇఫ్ యు వుడ్ బిలీవ్ యు వుడ్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ you would believe you would be see the glory of God. Book of దేవునికి మహిమ కలుగును గాక. Gospel of John chapter 11 verses 40. దేవునికి స్తుతి కలుగును గాక. If you believe you will be see the glory of God. దేవుని యొక్క మహిమను చూతు అని లేఖనములో సెలవిస్తూ ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున మై డియర్ బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మై డియరెస్ట్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక్క అన్న, తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, బ్రదర్స్, మీకు ఈరోజు దేవుడిచ్చే వాగ్దానము, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. ఈరోజు ఎవరైతే ప్రభు యొక్క వాగ్దానాల యందు లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే ప్రభు యొక్క మాట యందు విశ్వాసం ఉంచి ఉన్నారో, ఎవరైతే ప్రభు పాద సన్నిధిలో నమ్మకము కలిగి నిజముగా నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, నా మొరలు చెవియొగ్గుతున్నాడు, నా ఆలోచన నా యొక్క తలంపుల మీద ఆయనకు ఆలోచన, ఆయనకు మనస్సు నుంచుతున్నాడని ఎవరైతే నమ్ముచున్నారో, ఈరోజు ప్రియమైనటువంటి వారలారా, దేవాతి దేవుడు నీతో నాతో ఇచ్చే గొప్ప వాగ్దానము, నీకు నాకు ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువు. నిజముగా ఇఫ్ యూ బిలీవ్ యూ విల్ బి సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ రియల్లీ బిలీవ్ ఆన్ గాడ్, ఇఫ్ యూ you have to put your faith on God. If you see you will be see the glory of God. You will see the miracle of God. You will see the wonderful testimony. You will be see the great healing. You will be see the glory. You will be see the miraculous, wonderful, great testimony from you. దేవునికి మహిమ కలుగును గాక. Through God, దేవుని యొక్క సన్నిధానములో దేవుడు నీకిచ్చే మాట, ప్రియమైన సహోదరి, నీవు బలహీనముగా, మరి దేవునికి మహిమ కలుగును గాక, శక్తికి మించిన పోరాటం నీ అందు ఉందేమో, నీ జీవితంలో ఉందేమో, కానీ దేవుని వైపు మనం చూసినప్పుడు, ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన ఎడల మన నమ్మకము కలిగి ఉన్నప్పుడు, నీవు నమ్మిన ఎడల అంటున్నాడు. నువ్వు నమ్మితేనే దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడని లేఖనము సెలవిస్తుంది. అవును ప్రియులారా, రక్తస్రావము గల స్త్రీ 12 సంవత్సరముల నుండి యాతన పడుతూ, ఎంతో భయంకరముగా తిప్పలు పడుతూ ఉన్నది వ్యయము చేసుకొని ఎంతో వేదన పడిన దినములను మనం చూస్తూ ఉన్నాం. ఆ 12 సంవత్సరములో ఎంతో విపరీతమైన శ్రమ, జీవితాంతం ఆ 12 సంవత్సరంలో ఎంతో యాతన, శరీరంలో రహస్యముగా ఆ భయంకరమైన స్థితిని అనుభవిస్తూ, ఆమె యొక్క శరీరము చెక్కి శల్యమైన స్థితిలో విన్నినటువంటి మాట యందు, ఆయన నజరేయుడైన యేసు, ఆయన యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను, తప్పక నా ఎడల మేలు జరుగుతుంది, తప్పక నా రోగము నుండి, నా వ్యాధి నుండి, నా శ్రమ నుండి, నా బలహీనత నుండి, నా భయంకరమైనటువంటి ఆ యొక్క వేదనకరమైన స్థితి నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడు. ఆయనే సత్యం, ఆయన శక్తిమంతుడు, ఆయన మహిమగల దేవుడని ఆ తల్లి నమ్మి ఉన్నది గనుక, దేవుడు తన ఎడల చేసిన ఆ గొప్ప మహిమగల కార్యము, ఆ స్వస్థత కార్యము, ఆ విడుదల కార్యము తన జీవితంలో ఆమె పొంది ఉన్నది. కేవలము తను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నందున గొప్ప మేలు తను పొంది ఉన్నది. ఈరోజు నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడి యొక్క సన్నిధానమున మన యొక్క శ్రమలు ఎన్నో సంవత్సరాలు, అది 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, లేక 20 సంవత్సరాల నుండి అలాంటి యాత్రలో నువ్వు ఉన్నావో, ఎలాంటి శ్రమలో నువ్వు ఉన్నావో, ఎలాంటి వేదనకరమైన పరిస్థితిలో నువ్వు ఉన్నావో,
కానీ దేవాతి దేవుడు ఈరోజు నీకు ఇచ్చే వాగ్దానము, నా యందు విశ్వాసం ఉంచుతావా నా ప్రియా బిడ్డ? నీవు నా యందు విశ్వాసం ఉంచుతావా? నా మీద ఆశ కలిగి నువ్వు ఉంటావా? నా ఎడల నువ్వు నమ్మిక ఎంచి ఉంటావా? ఇదిగో ఆ రోజున రక్తస్రావం కలిగిన స్త్రీని ఆమెను వెంటనే చీర చెంగు ముట్టగానే ఓ రక్తధార కట్టెను అని వెంటనే రక్తధార కట్టెను అని రాయబడి ఉన్నది. అట్టి విధముగా నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప మేలులతో నింపటకు ఇదిగో దేవుడు చేతులు చాచి పిలుస్తున్నాడు, చేతులు చాచి నిన్ను ఆర్థిస్తున్నాడు. నువ్వు ఆ కన్నీల్లో ఉండటం నా దేవునికి ఇష్టం లేదు, నీవు ఆఘాతములో ఉండడం దేవునికి ఇష్టం లేదు, ఆశ్రమలలో ఇంకా నువ్వు పుట్టము వేయబడడం దేవునికి ఇష్టం లేదు, ఇంకా నువ్వు ఆ కన్నీలలో, ఆ వేదనకరమైన స్థితిలో, ఆ అంగలార్పులో, ఆ బలహీనమైన దీన స్థితిలో ఉండటం నా దేవునికి ఇష్టం లేదు. ప్రియమైనటువంటి సహోదరి, దేవాతి దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. విశ్వసించు, ప్రార్థించు, అప్పగించబడు ప్రభు పాద సన్నిధిలో. గొప్ప మేలుతో నీ జీవితంలో గొప్ప మేలు, గొప్ప అద్భుతము నీ ఎడల ఆశ్చర్యకార్యము దేవాతి దేవుడు జరిగించుటకు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను అందరూ వదిలిపెట్టినారేమో, సొంత వారు నిన్ను వదిలిపెట్టినారేమో, నిన్ను నమ్మిన వారు నిన్ను వదిలిపెట్టినారేమో, ఆ స్థితిని ఎవరు నిన్ను ప్రేమించట్లేదేమో, ఆ స్థితిలో నువ్వు ఉండగా ఎవరు నిన్ను ఆదరించటం లేదేమో, ఎవరు నిన్ను ప్రేమించుటకు ఇష్టపడట్లేదేమో, నీ స్థితిని చూసి అందరూ కూడా ముక్కు విరుస్తున్నారేమో, అందరూ నిన్ను చూసి విసర్జిస్తున్నారేమో, నిన్ను చూసి అసహ్యత కలిగి వారు అసహ్యపడుతున్నారేమో. కానీ ప్రభు నిన్ను ప్రేమించుటకు ఇష్టపడుతున్నాడు. ప్రేమటువంటి సహోదరి, సహోదరుడా, ఈరోజు ప్రభుకు అప్పగించబడు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియులరా, ప్రభు నిన్ను బలపరచుటకు నువ్వు ఆ పడి ఉన్న గోతి నుండి విడిపించబడుటకు నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు అలా ఉండటం నా దేవుడికి ఇష్టం లేదు. రా, ఈ యొక్క ఉదయకాల సమయం రా, ఏ సమయం అందరూ ప్రభు సన్నిధికి రా, సాగిలపడు. ఆయన నీలో గొప్ప మేలుతో నింపబోతున్నాడు, గొప్ప ఆశ్చర్య కార్యము జరిగించబోతున్నాడు, గొప్ప విడుదల కార్యము జరిగించబోతున్నాడు. ఆ చీకటి ఉచ్చు నుండి, ఆ భయంకరమైన ఊపి నుండి, ఆ మరణకరమైన స్థితి నుండి, ఆ భయంకరమైనటువంటి అపవాద తంత్రముల నుండి, చీకటి శక్తి నుండి, బలహీనతల నుండి దేవాతి దేవుడిని విడిపించుటకు ఆయన మాత్రమే సమర్థుడు. ఆయన వైపు చూడు, విశ్వాసం ఉంచు, నమ్మిక ఎంచు. గొప్ప మహిమ గల కార్యము నీ ఎడల దేవుడు జరిగించబోతున్నాడు. నువ్వు విశ్వసించినట్లయితే, ఇదిగో ప్రభువా నేనున్నానయ్యా, నా స్థితి ఇలా ఉందయ్యా, నన్ను కనికరించవయ్యా, నా జీవితమును మార్చు ప్రభువా, నన్నెవరూ ఈ లోకంలో ప్రేమించలేరయ్యా, నీవే నన్ను ప్రేమిస్తామని ఆశతో వచ్చినానని ఎవరైతే విశ్వాసము కలిగి నమ్మిక ఎంచి ప్రభు కాళ్ళ దగ్గర అప్పగించబడి విశ్వాసముతో నీ పరిస్థితిని అంతా అప్పగించి నిన్ను విడిపించుటకు ఆయనే శక్తిమంతుడని నమ్ముతారు, వారి ఎడల నూతనమైన మేలును, అద్భుతమైన కార్యమును, ఆశ్చర్య కార్యమును, మనుషులందరూ కూడా సిగ్గుపడే కార్యమును ఎడల దేవుడు జరిగించబోతున్నాడు. అటు విధముగా విశ్వసించు. ఇదిగో ప్రార్థించుదామా, మోకరించు, అప్పగించబడు, చేతులెత్తు, హృదయము తెరువు, ప్రభు కాళ్ళ దగ్గర సాగిలపడు. ప్రభువా ప్రార్థించేద్దాం. కళ్ళు మూసుకోండి. మహాగణుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా నీకు వందనాలు. ఇదిగో ప్రభువా నీవున్నావన్న గొప్ప ధైర్యం అయ్యా, ఈ మాటల ద్వారా నాకు విశ్వాసము కలిగింది, ఈ వాగ్దానము ద్వారా నాకు బలము దొరికింది ప్రభు, ఆధారము దొరికిందయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ఎవరైతే ఈ మాటలను యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఎంచి అర్థిస్తున్నారు, అట్టి వారి ప్రార్థనలు మీరు ఆలకించండి. వారి కన్నీళ్లను మీరు తుడబోతున్న నమ్ముచున్నాను. అద్భుతమైన మేలులతో వారు నింపబోతున్నందుకు స్తోత్రాలు. వారి కన్నీళ్లను ప్రభు, వారి యాతన స్థితిని, వారి యొక్క అంగలార్పును, వారి యొక్క దీన స్థితిని, వారి యొక్క శ్రమలను, వారి కన్నీళ్లను, వారి వ్యాధులను, వారి యొక్క ప్రభు అయా నిందలను సమస్త చేతులకు అప్పగిస్తూ ఉంటుండగా అలనాడు రక్తస్రావము గల స్త్రీని ముట్టి బాగు చేసి తన జీవితం నూతన పరిచినట్టుగా వీరి అందరి జీవితం నూతన పరిచి మహిమ తెచ్చుకున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాం.